నమస్కారం. అందరికీ స్వాగతం. యోగాతోనే పరిపూర్ణమైన ఆనందం, ఆరోగ్యం లభిస్తుందని, నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రోజు అరగంట పాటు యోగా చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారని అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమారి అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ విజయజ్యోతి కుమారి, కమిషనర్ రవీంద్ర, ఎంపీడీఓ శ్రీధర్, ది నేచర్ యోగా అండ్ హెల్త్ సెంటర్ అధ్యక్షులు త్రిమూర్తులు పాల్గొన్నారు. ముందుగా యోగాసనాలు నిర్వహించి యోగా గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ విజయజ్యోతి కుమారి మాట్లాడుతూ, పూర్వంలో పెద్దలు వ్యవసాయ పనులు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ కష్టపడేవారని, కాబట్టే ఆరోగ్యకరంగా ఉన్నారని, నేటి కాలంలో కష్టపడి పనిచేయడంలో దూరంగా ఉంటున్నారని, నేటి తరం విద్యార్థులు కూడా ఆటపాటలకు దూరమవుతూ యోగా అంటే తెలియక చేయక చిన్న వయసు నుంచి అంతు చిక్కని వ్యాధుల బారిన పడుతున్నారని ఆర్డీఓ గుర్తు చేశారు. అనంతరం త్రిమూర్తులు పోషకాలు కలిగిన ఆహార కిట్లు ఆర్డీఓ చేతుల మీదుగా అందజేశారు. అన్నీ కూడా నేను చిన్నతనంలో మా డ్రిల్ మాస్టర్ చెప్పినవే. అప్పట్లో గ్రౌండ్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్క క్లాస్ పిల్లలంటే వారానికి ఒక క్లాస్ తీసుకునేవాళ్ళు. అందరిని ఇట్లానే గ్రౌండ్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ చేయించారు. నాకు నా చిన్నతనం 6th క్లాస్ గుర్తొస్తున్నాను. 6th, 7th, 8th క్లాస్లో నేను చేస్తాను ఈ ఎక్సర్సైజ్ అన్నీ. కాబట్టి నేను కూడా ఈ రోజు నేను చేసిన ఆసనాలని నేను చేయగలను. నేను ఇంట్లో వర్క్ చేస్తా కూడా ఏదో ఒక యాక్టివిటీలోనే పని చేసుకుంటా ఉంటాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, మరి మోడీ గారు ఏంటంటే ఇప్పుడున్న హడావుడి బతుకుల్లో ఈ సమయం ఉండలేదనేది చెప్పి మీకు ఒక వారం రోజుల పాటు ఈ ట్రైనింగ్లు, శిక్షణలు ఇవ్వడం, అదేవిధంగా మీ ద్వారా మీరు అక్కడే ఇది ఉంచుకోకుండా మీ దగ్గర ఈ విధిని 10 మందికి మీకు దగ్గరలో ఉన్న మీకు పనిచేస్తులు కూడా ఇది కొంచెం ఎంకరేజ్ చేసి, తద్వారా ఏంటంటే అందరూ కూడా సమాజంలో ఉన్న అందరూ కూడా దీన్ని గమనించి, ఏ వయసులో ఉన్న వయసుతో దీంతో నిమిత్తం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా మనం మానసికంగా మంచిగా ఉండడానికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇంత సమయాన్ని వెచ్చించి కూడా సండే అయినా కూడా మరి యోగా డే ఈ రోజు 12వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనకి ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సిందిగా, మరి మామూలుగా అయితే చేయమని చెప్పేసి ప్రభుత్వ పరంగానే ఇది ప్రభుత్వ ఫంక్షన్గా టేకప్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఈ విధంగా మనకు ఏర్పాటు చేశారు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరందరూ ఇక్కడ విచ్చేసి ఈ యోగా డేని, అంతర్జాతీయ యోగా డేని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి ఈ 15 రోజుల నుంచి కూడా ప్రతిరోజు స్ట్రెయిన్ తీసుకొని ఎవరెవరు ఎంతమంది క్యాండిడేట్స్ మనకి యోగాకి వస్తున్నారు వాళ్ళని రిజిస్టర్ చేయటం, ఆన్లైన్లో వాళ్ళని నేమ్స్ ఉంచడం, వాళ్ళకి మళ్ళీ కాంపిటీషన్స్ పెట్టి ప్రైజ్లు ఇవ్వడం, అంతేకాకుండా ఈ రోజు మన వెన్యూ కూడా మరి మనకి కావాల్సిన సదుపాయాలని కలుగు చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారి దగ్గరుండి ఈ పర్యవేక్షణ అంతా గత 15 రోజులుగా వీళ్ళందరూ కూడా ఈ స్టాఫ్, యోగా స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు వస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన మీ అందరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అని భావంతో అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని, అదేవిధంగా ఒక చిన్న చెప్పారు ప్లాస్టిక్ నియంత్రణని. మనం డాక్టర్ గారు చెప్తున్నారు, ప్రతి ఒక్క బాడీలో కూడా హ్యూమన్ బాడీలో కనీసం 250 గ్రాములు ప్లాస్టిక్ ఉందంట. కారణం ఏంటంటే మనం పేపర్ గ్లాసుల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ వస్తువుల ద్వారా కానీ వేడి వస్తువులు సేకరించడం ద్వారా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది. పై బాడీ మాత్రమే, కింద కాళ్ళు అలాగే ఉండాలి. నెక్స్ట్ రైట్ సైడ్ ఎంత ట్విస్ట్ అయితే అంత, మీ ఫుల్ గా తిరిగి వెనక్కి చూడొచ్చు. మీరు ఎంత ట్విస్ట్ చేస్తే అంత. మీ అరిచేతులు షోల్డర్ లెవెల్లో ఉండాలి, పైకి లేపాలి, కిందకి వెళ్ళకూడదు. పైకి లేపండి చేతులు. ఓకే, లెఫ్ట్ సైడ్ మళ్ళా అప్పర్ బాడీ ట్విస్ట్, లెఫ్ట్ సైడ్ బ్యాక్ చూడొచ్చు. ఇప్పుడు స్లోగా ముందు కొంగండి, కొంచెం స్లోగా ముందుకి బెండ్ అవ్వండి. బెండ్ అయ్యి మీ చేతుల్ని మీ పాదాల దగ్గర పెట్టుకోండి. మీరైతే వెనక పట్టుకోవచ్చు. మోకాళ్ళు వంచకూడదు. ఎవరు నడుము స్ట్రైట్ గా లేపండి. మోకాళ్ళు ఎవరు వంచొద్దు. మోకాళ్ళని వంచరాదు.
నాడీ శోధన, మన శ్వాస రంధ్రాలను నాడీ శోధన ఎడమ వైపు నుంచి ఒకసారి, కుడి వైపు నుంచి ఒకసారి లోపలికి శ్వాస పీలుస్తూ అదే ముక్కుతో వెళ్ళాలి. అలాగే కుడి ముక్కుతో కూడా శ్వాస తీసుకొని అదే ముక్కుతో వెళ్ళాలి. తర్వాత అనులోమ విలోమ, తర్వాత భస్త్రిక, తర్వాత కపాలభాతి. రివర్స్. నెక్స్ట్ లెగ్ యాంకిల్ రొటేషన్. నడుము పట్టుకోండి, బ్యాలెన్స్ వచ్చింది. నడుము పట్టుకోండి. షేక్ గారు రివర్స్ చక్కగా చేయొచ్చు. 1 minute అంతే. దిస్ ఈస్ థర్డ్ ఆసన. రిలాక్స్. 1 యువతీ యువకుడు ఘర్షణ పడి మధ్య మధ్యలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం అద్దెంకిలోని పోతురాజుగడ్డి వద్ద సంగం డైరీ సమీపంలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన హారిక, కావలికి చెందిన సుభాష్ గత 4 సంవత్సరాల నుంచి కలిసి ఉంటూ ఈవెంట్స్ చేసుకుంటూ జీవిస్తున్నారు. శనివారం రాత్రి హారిక ఈవెంట్ కోసం ములకలూరు వెళ్ళింది. అదే సమయంలో సుభాష్ మద్యం సేవించి ఈవెంట్ జరిగే వద్దకు వెళ్లి గోల చేసి హారికను తీసుకుని అద్దెంకి వచ్చి ఘర్షణ పడ్డారు. ఆదివారం వేకువజామున హారిక వాష్రూంలోనికి వెళ్ళగా సుభాష్ గడియ పెట్టి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని హారికను విచారించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్కి వెళ్ళొస్తే ఫుల్ తాగేసి వచ్చి ఫుడ్ వండమంటే వండి పెట్టాను. వండితే నాకు ఆ కర్రీ నచ్చలేదని గొడవ అయ్యి నేను ఇంటికి వెళ్ళిపోతాను బ్యాగ్ చెప్పుకున్నాను. మరి బస్ స్టాప్ దగ్గర ఏం జరిగిందో తెలీదు, వచ్చేసి వేసుకున్నాడు. ఏ ఊరు? కావాలి అబ్బాయికి. మీది? నాది గుంటూరు అన్న. అయితే ఈవెంట్ వద్దు అని చెప్పి ఈవెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చేసాడు. అప్పటికే తాగేస్తున్నాడు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వేస్తుంది కదా, అక్కడ ఆగి చాయ్ తాగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తాగేసింది. గొడవ పెట్టుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్తాను. సరే మళ్ళీ నేను వచ్చి కొనుక్కుంటే నేను కొనుక్కుంటా అని చెప్పి వచ్చాడు. ఆ తలుపు వేసేసి చేసాడు. ఈ పక్కన అమ్మాయి అది మంచి నేషనల్ కొనుక్కుంది. ఇంటి అమ్మాయి ఆ ఇంటి అమ్మాయి కంటే ఫోన్ చేసి ఇంతమంది ఫ్రెండ్స్ పడుతుంది అన్నారంట. నాకు ఫోన్ ఇంకెళ్ళ పక్కన అమ్మాయి నాకు ఫోన్ చేసింది. వాళ్ళిద్దరు నడుచుకుంటున్నారు. నేను వచ్చాక తలుపులు బీగించుకొని ఉంటాను. నందు నా అబ్బాయి అని తలుపు కొడితే తీట్లా. తర్వాత మరి ఇల్లు ఎట్లా తీసుకుంటే తీసుకుంది కిందకి వెళ్ళిపోయాను. నేను అవతల గదిలో ఉన్న ఆ తలుపు కూడా వేసేసింది. వాటర్ కొట్టాను. తాగేస్తున్నాడు కదా, అప్పుడన్నా స్పర్శ వస్తారని వాటర్ కొట్టి యూజ్ లేదు. ఇంకా తలుపు ముందరికి అన్నప్పుడు ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యింది. తర్వాత తలుపు తీసి అమ్మని వచ్చేలాగే ఇంక ఉంటే ఇంకా కొంచెమైనా ఉంటారేమోనని చెప్పి అమ్మ ఆంటీ ఆంటీ రండి రండి అంటే మేము వచ్చాం. ఏందా తలుపులు కొడుతున్నారని ఫోన్ చేసేలాగే మేము ఆంటీ గబగబా వచ్చాం. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద అని అద్దెంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి తెలిపారు. అద్దెంకి కోర్టు ఆవరణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు శేషారెడ్డిచే కోర్టు ఆవరణంలో యోగాసనాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జిలు నాగ వెంకటలక్ష్మి, శ్రీ సీత, అఖిల, న్యాయవాదులు పాల్గొన్నారు. యోగా గురించి, వాటి ఉపయోగాల గురించి శేషారెడ్డి వివరించారు. అనంతరం జడ్జిలు శేషారెడ్డిని శాలువా కప్పి సత్కరించారు. ఈ విధంగా మనం చేసినప్పుడు మంచి అనుభూతి కలిగితే రోజంతా కూడా కుడి ముక్కుతో తీసి ఎడమ ముక్కుతో వదలాలి. ఎవరికైతే లోబిలిటీ ఉందో వాళ్ళు కుడి ముక్కుతో తీసి ఎడమ ముక్కుతో వదలాలి. కాబట్టి మీ తీసి 4 ముక్కులు అలాగే దానికి కౌంటింగ్ ఉండదు. గాలి తీసుకున్నప్పుడు 10 నంబర్లు లెక్క పెట్టుకోండి. గాలి ఇలా పెట్టి తీసేటప్పుడు పూర్తిగా
దీనివల్ల థైరాయిడ్ జబ్బులు పోతాయి, వెంట్రుకలు ఊడిపోవడం అనే జబ్బు తగ్గింది, అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు అన్నీ పోయి మంచి న్యాయం జరిగింది. ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పాండిలైటిస్ అనే జబ్బు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే వృత్తిరీత్యా ఎక్కువ సమయం మనం కింద పని ఉంటాం కాబట్టి దానివల్ల ఈ స్పాండిలైటిస్ జబ్బు అంటే CD5, CD6 మధ్యలో గ్యాప్ వచ్చి మీరు చాలా తొందరగా అలసిపోయి పని చేయలేని స్థితికి ఏర్పడుతుంది. దాని నుంచి కాపాడుకోవడానికి ముందుకి వెనక్కి ఒక 10 సార్లు 1 2 3 4 చేయండి. 1 2 ముందు, తర్వాత మళ్ళీ ఎడం వైపు 2 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగ మనం ఎప్పుడైతే 10 టైమ్స్ చాలా మంచి రిలాక్స్ ఉంటుంది. దానివల్ల కలిగే ఈ వెనుకటి శక్తి చక్కగా వచ్చేసింది. మళ్ళీ నడుముకొని ఎడం చేయి మళ్ళీ చక్కగా ఇలాగా. ఇప్పుడు ఎడం చేయి చేసిన వల్ల లాభాలు ఏం జరుగుతుంది, మన హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం చేతకాక మున్సిపాలిటీను ప్రైవేటీకరణ చేసేందుకు జీవో విడుదల చేసిందని CITU జిల్లా కార్యదర్శి ముజుందార్ విమర్శించారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశంలో ముజుందార్ పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీలు ప్రైవేటీకరణ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సోమవారం పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందజేసేందుకు కార్మికులు తరలి వెళుతున్నారని ముజుందార్ చెప్పారు. మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయని వారు ప్రైవేటీకరణ చేసే విషయంలో ఉత్సాహం ఎందుకు అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల వేతనాలు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని ముజుందార్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న వర్కర్స్కి వేతనాలు పెంచడం చేత కాకుండా మున్సిపల్లో జరుగుతున్న అన్ని వర్కులను కూడా ప్రైవేటు పరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. ముఖ్యంగా 675, 673 జీవోల ప్రకారం ప్రభుత్వం మున్సిపాలిటీలో జరుగుతున్న వర్కులను కూడా ప్రైవేటైజేషన్ పద్ధతిలో చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో పనిచేస్తున్న వర్కర్స్కి భద్రత కోల్పోవడంతో పాటు మున్సిపల్ వర్కులను కూడా ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజల మీద కూడా భారాలు మోపే పరిస్థితి రాబోయే కాలంలో రాబోతుంది. అందుకని CITUగా మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ ప్రభుత్వం ఇచ్చిన వర్క్ ప్రైవేటైజేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు 22వ తేదీన రాష్ట్ర మంత్రి నారాయణరావు ఇంటికి చలో కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. దీనిలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, పార్కులు కానీ ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి అవుట్సోర్సింగ్ ఇవ్వకపోవడం ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వబోతున్నారు. మున్సిపల్ కార్మికులు కూడా ఇప్పుడు దాకా ఆప్కాస్ ద్వారా ఎంతో కొంత భద్రత ఉన్న ఈ విధానాన్ని కూడా రద్దు చేసి మున్సిపల్ వర్కర్ను కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపల్ కార్మికులు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేక సందర్భాలు వచ్చినాయి. పర్మనెంట్ పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి, వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో నిమ్మక నీరెత్తిన వ్యవహరిస్తాయి. అందుకనే మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు జరుగుతున్న చలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి CITగా కోరుతా ఉన్నాం. హాస్పిటల్ వద్దు యోగా ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తే ఆరోగ్యకరంగా ఉంటారని APSRTC అద్దెంకి డిపో మేనేజర్ మహబూబి అన్నారు. అద్దెంకి RTC గ్యారేజ్లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు శేషారెడ్డి హాజరై RTC సిబ్బందిచే యోగాసనాలు చేయించి యోగా ప్రాముఖ్యతను గురించి వివరించారు. నేటి కాలంలో అరగంట పాటు యోగా చేసుకుంటే
ఉత్సాహంగా ఉంటారని, మనిషి ఆరోగ్యం కంటే విలువైంది ఏమీ లేదని డిపో మేనేజర్ మహబూబి తెలిపారు. యోగా గురించి క్షుణ్ణంగా చెప్పిన శేషారెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఆహ్వానాన్ని మన్నించి మనకు వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఆ యోగా యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా యోగాసనాలు పాటిస్తే ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడుతుందో అని చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చి మన చేత ఆసనాలు అభ్యాసం చేయించిన మన శేషారెడ్డి గారికి మన డిపో తరపున, మన అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసి ఈ నేర్చుకున్న విషయాలు ఇక్కడితో వదిలేయకుండా మీరు ఇంటి దగ్గర అభ్యాసం చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మా ఆరోగ్యంగా సర్వీస్ చేస్తారని ఆశిస్తూ మన డిపో తరపున మన శేషారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాపాడుకోవాలి. మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి మనం సంపాదించిన డబ్బుని మన కుటుంబానికి సామాజికంగా అవసరమైనటువంటి విషయాలకు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, అది యోగా ప్రత్యేకత. అది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, కుప్పలు. కానీ వాడుకోక తెలియక రోజు ఇబ్బంది అయిపోతున్నాం. శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నాం రోజు. మనం ఎవరికంటే తక్కువ కాదు. మనకున్న పరిధిలో, మనకున్న జ్ఞానంలో మనం హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ అసలు కీ ఓపెన్ కావట్లేదుగా. ఇంట్లో ఉదయాన్నే చక్కగా నిద్రలేవగానే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు, ఒక బద్ద నిమ్మరసం పిండి తాగి టాయిలెట్కి వెళ్ళండి. బ్రష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా 2 నిమిషాలు పాడించండి. అప్పుడు చూడండి మీకు ఏం లాభాలు వస్తాయో, ఎంత లాభాలు వస్తాయో. ఇప్పుడు మనందరం చాలాసేపటి నుంచి కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు లేచి నిలబడితే మన బ్రెయిన్లో, మన మెదడులో ఏర్పడే అలజడి, దానివల్ల మనకి పక్షవాతాలు, లేకపోతే మన మానసిక అస్తిత్వం కోల్పోయి కాళ్ళు చచ్చిపడిపోవడం, ఇలాంటి రోగాలు కూడా ఎక్కువగా అవుతుంది చాలా తొందరగా. వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? లేచి నిలబడినందరూ ఆ రివర్సిబుల్ పట్టుకొని చక్కగా సపోర్ట్ అనమాట. అప్పుడు మీరు ఒక అంగుళమే ఇలా పెట్టేసి 1 2 3 4 5 6 మోకాళ్ళు వంచకుండా ఎప్పుడైతే స్కిప్పింగ్ చేస్తారో ఇంకంతే, బరువులు తగ్గుతాయి, మెదడు పనిచేస్తుంది, శరీరంలో ఉన్న నొప్పులన్నీ, తీపులన్నీ, వాపులన్నీ పోతాయి. ఫస్ట్ క్లాస్గా వచ్చేసింది మన బాడీ. ఇది యోగా యొక్క ప్రత్యేకత. యోగా అనే పేరు పెట్టి ఆ విధంగా మనం క్రమబద్ధంగా మనం కాపాడుకోవచ్చు చేసినప్పుడు. లేకపోతే ఊరికేదో మైక్ పట్టుకొని స్పీచ్ ఇచ్చి యోగా పాడింది అంటే వేస్ట్. మీరు మంచి విలువైన సమయాన్ని కేటాయించడానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ కుటుంబాన్ని మీరు కాపాడాలి అంటే ఈ విధంగా మనం ఉదయాన్నే ఒక గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు, అందులో 10 నిమిషం నుండి తాగెళ్ళిపోండి. టాయిలెట్కి వెళ్ళి బ్రష్ చేసుకొని బయటకు వచ్చినాక అప్పుడు ఇలా చేసి చూడండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. అప్పుడు మీరే అంటారా ఇదేదో కరెక్ట్ మొత్తానికి. నేను 28 సంవత్సరాల్లో ఎంతోమందిని ఈ విధంగా హాస్పిటల్కి పోయి పిల్లలు మింగే వాళ్ళని మానిపించడం జరిగింది. ఈ అద్దెంకి నుంచి కరెక్ట్గా 200 కిలోమీటర్లు ప్రతి గ్రామంలో మనం సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఒక అంగుళం మాత్రమే చూడండి. ఇలా పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 28 29 30. ఎవరైతే బొట్టన వేడి మీద అలాగా ఒక్క అంగుళం స్కిప్ చేస్తారో వాళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన ఏ రకాలు రావు. దాని మీద నోట్లో వదలండి. అప్పుడు మీకు బ్రెయిన్ జబ్బులు రావు, పక్షవాతాలు రావు. ఆ గ్యారెంటీ అంటే గ్యారెంటీ చూడండి. మీ శరీరం మీ వయసు తగ్గట్టుగా మీ బరువు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి అది ద్విచక్ర వాహనదారులు లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం మేదరమెట్ల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మేదరమెట్ల హైవేలో వెళుతున్న ద్విచక్ర వాహనదారులు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టాడు. స్పాట్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో 108 వాహనంలో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు కందుకూరుకు చెందిన శ్రీరామ చక్రి. గాయపడిన వ్యక్తి చిట్టాల ఓపిగా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని లారీ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థులు యోగా చేస్తూ ఉంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని గొరకాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత తెలిపారు.
అద్దంకి పట్టణంలోని గురకాయపాలెం జెడ్పీ హై స్కూల్ ఆవరణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా డే నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం సుజాతతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం యోగా గురించి సుజాత వివరించారు. రోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. ఏంటి అసలు యోగా అంటే? మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవటమే యోగా. మనిషికి 2 రకాలైన ఆరోగ్యాలు అవసరం. ఒకటి ఏంటంటే శారీరక ఆరోగ్యం, ఇంకొకటి ఏమిటి మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం అనేది మనకు పైకి కనిపిస్తూ ఉంటుంది, శారీరక అనారోగ్యం కూడా కనిపిస్తుంది. మనకు జ్వరం వస్తుంటుంది, కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, తలనొప్పి వస్తుంటుంది. ఇవన్నీ శారీరక అనారోగ్యాలు. మానసిక అనారోగ్యాలు అంటే ఏమిటి? విపరీతమైన ఎమోషన్స్ ఉండటం, విపరీతమైన కోపం రావటం, లేకపోతే అనవసరంగా విపరీతంగా ఏడవటం, లేకపోతే విపరీతంగా నవ్వటం, ఇట్లాంటివన్నీ ప్రతి చిన్న విషయానికి భయపడటం, ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైన ధైర్యంగా ఉండటం కూడా, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి అనారోగ్యాలు. దీనివల్ల మనము కుటుంబంలో, సమాజంలో కూడా అశాంతి పాలవుతాం. ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే యోగా అనేది మనకి అత్యవసరం అన్నమాట. అంటే ఇట్లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయటం వల్ల మనకు శరీరము కంట్రోల్లో ఉంటుంది, మనసు కంట్రోల్లో ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన మనసు ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి చాలా చక్కగా ఉపయోగపడతారు. కుటుంబానికి, సమాజానికి, అందరికీ కూడా ఉపయోగపడతారు. ఇది మన మీద ఒక్కరోజు చేసి వదిలేయకూడదు. రోజు కనీసం అంటే ఒక్కరోజు గంటలు చేయలేకపోయినా 2 నిమిషాల నుంచి మొదలుపెట్టి 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, కనీసం గంట ఇట్లాంటివి కనుక చేసినట్లయితే, అంటే నడవటం, చిన్న చిన్న వ్యాయామాలు చేయటం, శ్వాసను కంట్రోల్లో ఉంచుకోవటం, ఇట్లాంటి పనులన్నీ చేయటం వల్ల మనకి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక సైకిల్. ఇట్లాంటి వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఈ యోగా అనేది మనకు అత్యంత అవసరం. యోగా అనేది ఇప్పటిది కాదు, అసలు ఇప్పుడు చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిదే ఈ యోగా. కాబట్టి మనము ప్రతిరోజు కూడా ఇవాళ చేసి అయిపోయింది, ఇంకా మనకి ఇంకేం పని లేదు, ఫోటోలు తీసేసుకున్నాం అనేటువంటి ఆలోచనలో లేకుండా ప్రతిరోజు చేయటం వల్ల మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, మన మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సేవా కార్యక్రమాలు చేసేవారికి ఎప్పుడూ వారి వంతు సహాయ సహకారాలు ఉంటాయని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకిలో ఈ వేసవిలో సోషల్ సర్వీస్ చేసిన కొందరిని గుర్తించి సన్మానం చేసేందుకు అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అద్దంకి రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర, డాక్టర్ ఫణీంద్రబాబు, జ్యోతి చంద్రమౌళి, శ్రీనివాస్, రసూల్, రామకోటి తదితరులు పాల్గొని సేవా రంగంలో రాణించిన వారికి శాలువా కప్పి సత్కరించారు. అద్దంకిలో రైల్వే సాధన సమితి వారు అద్దంకి రైల్వే లైన్ కోసం, గ్రంథాలయం భవనం కోసం అహింస విధానంలో పోరాటం చేస్తున్నారని, వారు చేసే పోరాటానికి తన వంతు పాత్ర ఉంటుందని డాక్టర్ ఫణీంద్రబాబు చెప్పారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కమిషనర్ రవీంద్ర పిలుపునిచ్చారు. పెద్దలు డాక్టర్ ఫణీంద్రబాబు గారికి, ఆర్టీసీ డిఎం గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఆదరణటువంటి అందరూ కూడా నమస్కారం అండి. మనకి ఈ తల్లివేంద్రాలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మున్సిపాలిటీలో ఒక 10 పెట్టామండి. 10 పెట్టినాక దానికి ఎస్టిమేట్ కాస్ట్ ఒక 8 lakhs అయింది. తదుపరి ఏదైతే కొద్దిగా ఎండలు పెరుగుతూ ఉన్నాయో, ఎండలు పెరిగే టైంలో లారీ గారు ఒక తల్లివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మజ్జిగకి. తర్వాత మినిస్ట్రీ గారు కూడా మనకి 2 మజ్జిగ తల్లివేంద్రాలు, ఆ 10 కాకుండా 2 మజ్జిగ తల్లివేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పడంతో బస్ స్టాండ్లో ఒక 4,000 మందికి, అదేవిధంగా భవానీ సెంటర్ ఒక 2,000 మందికి మజ్జిగ కూడా పోయడం జరిగింది. మన సారోళ్ళు చెప్పినట్టు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన అది 3 గంటలకే అయిపోవడం జరిగినమాట వర్షం. తర్వాత వాటర్ అనేది కూడా గ్యాస్ కూడా పెరగడం జరిగింది. తర్వాత మన ఏదైతే ఈ సాధన సమితి వాళ్ళు కూడా
వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఏర్పాటు చేసి మజ్జిగ అనేది పోయడం జరిగింది. ఈ దాతల గుణం అనేది ఉండటం వలన నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మన అద్దంకి టౌన్లో ప్రతి షాప్ ముందు కూడా ఒక క్యాన్ పెట్టుకుంటారు. ప్రతి షాప్ ముందు ఒక క్యాన్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా నీళ్లు తాగడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. అంటే నాకు తెలిసి ప్రతి వాళ్ళ దగ్గర కూడా. నమస్కారాలు. ముఖ్యంగా ఈ చలివేంద్రం మెయింటైన్ చేసిన ముగ్గురికి ధన్యవాదాలు చెప్తున్నానండి. మెయిన్గా అసలు రెండు నెలల పైన ఒక చలివేంద్రం నడపడం అనేది చాలా కష్టమైన విషయం అండి. లహరి నేనే మొత్తం ఓపెన్ చేసింది కూడా నేనే ఆ రోజు స్టార్టింగ్లో. దాదాపు 65 రోజులు కంటిన్యూ చేశాడు. వాడంటే కొంచెం రాజకీయంగా కానీ అన్నీ ఉన్నా వాడు మెయింటైన్ చేయడం ఈజీ, మీరు మెయింటైన్ చేయడం చాలా కష్టం. మరి ఎట్లా చేశారో నాకైతే తెలియదు. నా దగ్గరికి ఏ సహాయానికి రాలేదు. లహరికి అయితే మీరు అడగలేదు, అది గొప్ప విషయం. దానికంటే లహరి కంటే మీరే గొప్ప వాళ్ళు. దర్శి రోడ్లో వాళ్ళు ఎట్లా చేశారో కూడా మనకు తెలియదు. అందరికీ కంగ్రాచులేషన్స్. అంత అభినందనలు. మీకు నిజంగా చాలా గొప్ప విషయం. మీరు ఒక్కరు మీరు లహరి కంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్ని ఆర్థికంగా ఉంది, వాడికి ఫ్రెండ్షిప్ ఉంది, అందరూ బయట వాళ్ళే. అయినా వాడికి 2-3 లక్షలు అయినాయి. వాడికి కూడా సొంత ఖర్చు అయింది. అంటే 5-6 వేలు ఇచ్చాడు అందరూ. వాడి సొంత ఖర్చు రోజు 4-5 వేలు పడేవి వాడికి. దాదాపు 3 లక్షల దాకా అయింది అని చెప్తున్నారు. ఈ విషయం అన్నీ చేయటం వల్ల కొంచెం ఎక్కువైనట్టుంది. ఇది గొప్ప విషయం. రైల్వే సాధక సమితి నేను కూడా మెంబర్ని, మేము తిరిగాను. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఆదివారం అద్దంకికి చెందిన వెంకటరమణ శర్మ 31,000 రూపాయల విలువ కలిగిన బీరువాను, అద్దంకి పట్టణానికి చెందిన నాగసూరి పద్మావతి 9,000 రూపాయల విలువ కలిగిన గ్రైండర్ను ఆలయ పాలక మండలి చైర్మన్ చుండూరి మురళికి అందజేశారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నందు టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం యోగా డే నిర్వహించారు. కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ మురళి, సభ్యులు పాల్గొని యోగాసనాలు చేశారు. నర్రా గోపాల్ యోగా గురించి వివరించారు. యోగాతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మురళి తెలియజేశారు. అయిపోయిందా? ఇదో మీరు ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చు. ఇంకో ఇది తర్వాత ముందరికి వెనక్కి. ఆ ముందరికి అన్నప్పుడు ఇవి మోకాలు పడుతుంది. వెనక్కి వచ్చేటప్పుడు మోకాలు చేసి మళ్ళీ వెనక్కి అన్నప్పుడు బిగపట్టాలి. అంటే మీకు ఎక్కడన్నా ఈ నరాలు ఎప్పుడున్నా ఏమన్నా కూడా పోతాయి. తర్వాత ఇది రగలాలి. 1 2 1 2 స్పీడ్. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.